రైతులకు మద్దతుగా మేత విక్రయాలు నిలిపివేశారు. ఫీడ్ ధరలు తగ్గించాలంటూ కూడా ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశించడంతో వనామీ ఫీడ్ ధరను కేజీకి 12 నుండి 8 రూపాయలకు తగ్గిస్తామంటూ కూడా కంపెనీలు హామీనిచ్చాయి. ఇప్పుడు 2 రూపాయలు మాత్రమే తగ్గించాయంటూ కూడా ఆక్వా రైతులు అంటున్నారు. టన్ను మేతకు అదనంగా 10,000 నుండి 12,000కు పెంచడంపై నెల రోజులుగా ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రొయ్య ధర కూడా తగ్గించేయడంతో ధరల స్థిరీకరణ చేయించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో ఆక్వా రైతులు నిరసన బాట పట్టారు. రొయ్యలు చేపల పట్టుబడులు నిలిపివేశారు. రైతులతో పాటు ఆక్వా డీలర్లు ఆందోళనలో పాల్గొంటున్నారు. రైతులకు మద్దతుగా మేత విక్రయాలు నిలిపివేశారు. ఫీడ్ ధరలు తగ్గించాలంటూ కూడా ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశించడంతో వనామీ ఫీడ్ ధరను కేజీకి 12 నుండి 8 రూపాయలకు తగ్గిస్తామని కంపెనీలు హామీనిచ్చాయి. ఇప్పుడు 2 రూపాయలు మాత్రమే తగ్గించాయంటూ కూడా ఆక్వా రైతులు అంటున్నారు. టన్ను మేతకు అదనంగా 10,000 నుంచి 12,000 పెంచడంపై నెల రోజులుగా ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్య ధర కూడా తగ్గించేయడంతో ధరల స్థిరీకరణ చేయించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో ఆక్వా రైతులు నిరసన బాట పట్టారు. వాళ్ళకి మద్దతుగా కూడా ఇప్పటికే రైతులతో పాటు ఆక్వా డీలర్లు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ లైవ్ లో అందిస్తారు. భార్గవ్, అటు ఏపీ వ్యాప్తంగా కూడా ఈ రోజు ఆక్వా బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా అటు ఎక్కడా కూడా రైతులు తమ చెరువుల్లోని చేపలను రొయ్యలను పట్టుబడులు పట్టకుండా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా లక్షలాది టన్నుల చేపలు రొయ్యలు కూడా పట్టుబడి పట్టడం, ఆ తర్వాత ఆక్వా పరిశ్రమలకు తరలించడం, అవి ఎగుమతులు అవ్వడం, వ్యాపారాలు చేయడం వల్ల లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు మారక ద్రవ్యం అనేది కూడా చలామణి అవుతుంది. అంతేకాకుండా వ్యాపార లావాదేవీలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ రోజు బంద్తో అదంతా కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కూడా కలిగే విధంగా కూడా ఈ రోజు రైతులు ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు రైతుల బంద్కు మద్దతుగా ఆక్వా డీలర్లు ఎవరైతే మేత సరఫరా చేస్తారో, చెరువుల్లో చేపలు రొయ్యల కోసం మేతతో పాటు మందులు వంటివి కూడా సరఫరా చేస్తారో అటువంటి డీలర్లు కూడా ఈ రోజు ఫిష్ అలాగే ఫ్రాన్స్ డీలర్లు అందరూ కూడా ఈ బంద్ లో పాల్గొంటూ తమ షాపులు మూసివేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా కూడా 250-300కు పైగా ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్ లో డీలర్లు అందరూ కూడా ఈ బంద్ లో పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,000 డీలర్లు కూడా ఈ రోజు ఈ బంద్ లో పాల్గొంటున్నట్లు డీలర్ల నాయకులు అయితే చెప్పడం అయితే జరిగింది. దీనికి కారణం ప్రధానంగా ఏదైతే ఇటీవల దాదాపు 2 నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, అప్సడా చెప్తున్నా, రైతులు మొత్తుకుంటున్నా కూడా ఆక్వా ఫీడ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు కేజీకి 12 రూపాయలు, అంటే టన్ను మేతకు 12,000 రూపాయల వరకు కూడా మేత ధరను పెంచేశాయి. ఇది దాదాపు రైతుకు ఎకరానికి దాదాపు 30,000కు పైగా పెట్టుబడి పెంచే విధంగా గుదిబండలా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆక్వా రైతులందరూ కూడా దఫదఫాలుగా పలు నిరసనలు వ్యక్తం చేశారు. రోడ్లపై రొయ్యలు పారబోసి ఆందోళన వ్యక్తం చేశారు. మేత బస్తాలు తగలబెట్టి నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇటీవల సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ఏదైతే ఆక్వా ఫీడ్ కంపెనీలు ఉన్నాయో వారందరితో కూడా చర్చలు జరిపి మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీని కూడా వేసి ఫీడ్ ధరను 12 రూపాయలు పెంచారు. దాన్ని 4 రూపాయలు తగ్గించి 8 రూపాయలకు కుదించాలంటూ కూడా ఒక ఒప్పందాన్ని కుదిర్చి ఒక ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అయితే అది జరిగిన 2 రోజుల్లోనే ఫీడ్ కంపెనీలు 4 రూపాయలు కాదు, కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గిస్తాం, అది కూడా ఎంఆర్పి మీద కాదు, వారికి వచ్చేటువంటి ధర మీద, ఏదైతే వ్యాపారస్తులకు ఇచ్చేటువంటి ధర మీద, ఇన్వాయిస్ ధర మీద తగ్గిస్తాం అనేది కూడా ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడంతో సాక్షాత్తు సీఎం చంద్రబాబు చెప్పినా కూడా ఆక్వా ఫీడ్ కంపెనీలు వెళ్ళలేదంటూ మరోసారి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు ఏపీ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఈ ఆక్వా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ బంద్ కు కూడా దాదాపు ప్రభుత్వం నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చి ఎక్కడా కూడా ఆందోళన చేయొద్దు, రోడ్డు ఎక్కవద్దు అంటూ వారిని అలగదొక్కేటువంటి ప్రయత్నాలు చేసినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా, నాయకులు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ఈ రోజు మొత్తం డీలర్ల షాపులన్నీ కూడా మూతపడ్డాయి. ఎక్కడ చెరువుల్లో పట్టుబడులు పట్టట్లేదు. అత్యవసరం అయితే తప్ప, అంటే వాతావరణ ప్రతికూల పరిస్థితులు వచ్చి
రొయ్య గుడ్డు తేలేసేటువంటి పరిస్థితి వస్తే గానీ రైతులు రొయ్యలను పట్టుబడి పట్టద్దు, లేదంటే కనుక ఖచ్చితంగా చెరువుల నుంచి దూరంగా ఉండి ఈ నిరసనలో పాల్గొనాలంటూ కూడా అటు గుట్టముక్కల గాంధీ భగవాన్ రాజు పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చెరువుల్లో పట్టుబడులు నిలిచిపోయాయి. ఎందుకంటే మన దేశానికి దాదాపు ఏటా 70,000 కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం వస్తుంది ఈ ఆక్వా ఎగుమతుల వల్ల విదేశాలకు. అటువంటి దానిపైన కీలక ఆదాయాన్ని తెస్తున్నటువంటి రంగం పైన ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదు అనేది కూడా ఈ రోజు వారి నుంచి ఆవేదన వినిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా చేపల చెరువులు గాని రొయ్యల చెరువులు గాని ఎటువంటి పెట్టుబడులు పట్టకుండా కూడా ఈ రోజు పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఈ విధమైనటువంటి దృశ్యాలు అంటే ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2.5 లక్షల ఎకరాల్లో చేపల చెరువులు గాని రొయ్యల చెరువులు గాని సాగవుతున్నాయి. అటువంటి చేపల చెరువులు రొయ్యల చెరువుల మీద లక్షలాది మంది రైతులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారందరూ కూడా ఎంత ఆవేదన ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే వారి కష్టం ఏ మేరకు ఉంది అనేది కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో అటు అనేక కమిటీలు వేశారు, అనేక సమావేశాలు ఏర్పాటు చేశారు, ఫీడ్ కంపెనీలతో కానీ ఎక్స్పోర్టర్స్ తో కానీ సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ సోమవీర్రాజు బీజేపీ కీలక నేత కూడా బహిరంగంగా భీమవరం ఇచ్చేసి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రేట్లు పెంచుదల చేయడం ఏదైతే మేత రేట్లు, మరోవైపు ఏదైతే రొయ్య రేటు ఉందో దాన్ని దారుణంగా తగ్గించేయడం వెనక ఒక 5గురు సిండికేట్ వ్యవస్థ ఉంది దీని వెనకాల. ఆ 5గురే దీన్ని పూర్తిగా రాజ్యం వెళ్తున్నారు, రైతుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారనేటువంటి వ్యాఖ్యలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు సోమవీర్రాజు చేసి 5గురు ఎవరో తనకు తెలిసినప్పటికీ తాను కూటమిలో ఉన్నాను కాబట్టి వీరి పేర్లు బయట పెట్టడం లేదు, నేరుగా సీఎం చంద్రబాబుని కలిసి దీనిపై పూర్తి వివరణ ఇస్తాను అంటూ కూడా ఎవరైతే ఆ సిండికేట్స్ ఉన్నారో ఆ సిండికేట్స్ కి సంబంధించి కూడా అంటే రాజకీయ నేతల అండదండలు ఉన్నాయంటూ కూడా మనం అర్థం చేసుకోవాలా. ఇంకొకటి దీనికి సంబంధించి కూడా అంటే ఆక్వా డీలర్లు కూడా ఇప్పుడు ఈ ఆందోళనలో పాల్గొనడం అంటే ఆక్వా డీలర్లు ఏం చెప్తూ ఉన్నారు అంటే ప్రభుత్వం చెప్పిన దానికి బట్టి కూడా 12 నుంచి 8 రూపాయల వరకు తగ్గింపు ధర ఉంటుందని 4 రూపాయల వరకు తగ్గించినట్టు. బట్ ఇప్పుడు రైతులు ఏం చెప్తున్నారు, 2 రూపాయల వరకు మాత్రమే తగ్గించారంటూ కూడా చెప్తున్నారు. డిఫరెన్స్ ఒక 2 రూపీస్ వరకు ఉంది. అంటే ఇప్పుడు ఈ ఆందోళనలో వాళ్ళు పాల్గొంటే వాళ్ళ డిమాండ్ ఏంటి, ఒక 2 రూపీస్ వరకు పెంచాలని కోరుకుంటున్నారు. ఇంకొకటి దీనికి సంబంధించి కూడా టన్ను మేతకు సంబంధించి కూడా అంటే నెల రోజులుగా కూడా ఆక్వా రైతులకు సంబంధించి మనం కూడా ఐ న్యూస్ లో టెలికాస్ట్ చేస్తున్నాము. రైతులు చేస్తున్నారు, నెల రోజులుగా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ఏదైతే కూడా టన్నుకి 12,000 నుంచి 10 నుంచి 12,000 వరకు పెంచడం కూడా చేస్తున్నారు. సో మొత్తంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏదైతే సిండికేట్ గా ఏర్పడ్డారో వాళ్ళకి సంబంధించి కూడా అంటే ప్రభుత్వం ఏమైనా చొరవ చూపించి రైతులకు మేలు చేసే విధంగా కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా ఈ 5గురు సిండికేట్ సోమవీర్రాజు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఆ 5గురు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులే అని కూడా మనం చెప్పుకోవచ్చు. వారి కుటుంబ సభ్యులు వారి బినామీల పేరుతో నడుపుతున్నటువంటి ఆక్వా ఫీడ్ కంపెనీలు వారివే, సీడ్ కంపెనీలు వారివే, హ్యాచరీస్ వారివే, అలాగే ఎక్స్పోర్ట్ చేసేది కూడా వారే. ఈ అన్ని రంగాల్లో కూడా వారే ఉండడంతో 5గురు చెప్పిందే ఇక్కడ వేదంగా మారిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ధర చూసుకుంటే మనం అంటే టన్నుకు సంబంధించి మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి ధర మీద అధికంగా 8,000 నుంచి 12,000 రూపాయల వరకు ఒకేసారి పెంచడం జరిగింది. అయితే 8 రూపాయలు అంటే కేజీకి 8 రూపాయలే ఉంచాలనేది కూడా రైతులు ఒక డిమాండ్ చేసిన పరిస్థితి ఉండగా అది 12 రూపాయల వరకు చేరింది. ఆ తర్వాత ప్రభుత్వం చెప్పినప్పటికీ 8 రూపాయలకు మళ్ళీ తగ్గించకుండా 10 రూపాయలతో నిలుపుదల చేశారు. డీలర్లు కూడా ఒకే ఒక డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం చెప్పింది కదా మీరెందుకు తగ్గించరంటూ రైతులు తమను గొడవ చేస్తున్నారు. మేము 8 రూపాయలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. కాదు ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా సిండికేట్ మాట వినలేదు, కంపెనీలు మాట వినలేదని చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు అనేది డీలర్ల నుంచి వినిపిస్తున్నటువంటి ఆవేదన. ప్రభుత్వం చెప్పేది ఒకటి, ఆక్వా కంపెనీలు చేసేది ఒకటి కాబట్టి తక్షణమే ప్రభుత్వం కూడా చొరవ చూపించి ప్రభుత్వం చెప్పిన ధర ఏదైతే ఉందో కేజీకి 8 రూపాయలు మాత్రమే కంపెనీలు వసూలు చేసే విధంగా చేస్తేనే తాము ఆ ధరను తీసుకోగలం తప్ప తాము చేసేది ఏమీ లేదు. అందుకే రైతులకు మద్దతుగా తాము కూడా రంగంలోకి దిగి షాపులు మూసివేశామనేది కూడా ఆక్వా డీలర్లు ఈ రోజు స్పష్టం చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర ఉన్నటువంటి 3,000 మంది కూడా డీలర్లు ఈ రోజు ఈ నిరసనలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా అందుకే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు చెరువు సాగు చేయాలంటే అందులో 20-30% రైతులు పెట్టుబడి పెడితే వారికి ఇచ్చేటువంటి మేత గాని మందులు గాని అన్ని కూడా ఇతర పెట్టుబడి అంతా కూడా డీలర్లు ఇచ్చినటువంటి పెట్టుబడి సహాయంతోనే రైతులు సాగు చేసినటువంటి పరిస్థితి ఆక్వా రంగంలో ఉంది.
అలాంటి పెట్టుబడి సాయం అందిస్తున్నటువంటి డీలర్లకు నష్టం వాటిల్లుతుందని కూడా ఈ రోజు ఆవేదన వ్యక్తం చేస్తుండటంతో రైతు బాగుంటేనే డీలర్ బాగుంటాడు కాబట్టి రైతుకు కనీస ధర ఇవ్వాలి, అంతేకాకుండా ఈ మేత ధరను తగ్గించాలనేటువంటి డిమాండ్ ను ఈ రోజు డీలర్ నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైతులు కూడా మరో డిమాండ్ చేస్తున్నారు. ఈ సిండికేట్ మాయాజాలంలో మేత ధర అంతర్జాతీయంగా ముడి సరుకు పెరిగినా తగ్గినా సంబంధం లేకుండా ఇక్కడ ధరలు పెంచేస్తున్నారు. మరోవైపు రొయ్య ధర ఏదైతే ఉందో కేజీకి 40 రూపాయలు 50 రూపాయలు ఒకేసారి దించేస్తున్నారు. దాదాపు 5 సంవత్సరాల క్రితం కేజీ రొయ్య 250 రూపాయలు ఉంటే ఇప్పుడు కూడా అదే 250 రూపాయలు దక్కడం అనేది కూడా ఎంతో కష్టంగా మారింది. చూస్తున్నాం, రవాణా ఖర్చులు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ఖర్చులు పెరిగాయి, మేత ధర పెరిగింది, కానీ మార్కెట్ లో రొయ్య రేటు మాత్రం పెరగలేదు. ఎందుకు ఇంత దారుణంగా తమను అణచివేస్తున్నారు అనేటువంటి రొయ్య రైతుల ఆవేదన ఈ రోజు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఏటా కూడా 70,000 కోట్లు విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. దాన్ని 1,00,000 కోట్ల రూపాయల వరకు పెంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆకార రంగాన్ని ఆక్వా చెరువుల్ని పెంపొంది ముందుకు వెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఆక్వా రంగం రైతులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. చిమిందు రైట్, థ్యాంక్ యూ భార్గవ్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్